హాయ్ అండి. ఇద్దండి నేను ఈరోజు వంకాయ కూర చేయబోతున్నానండి. ఏమండి చాలామంది అంటే డౌట్గా అడుగుతున్నారండి, మీరుండేది ఇద్దరే కదా, ఎందుకు అన్ని కూరగాయలు ఏం చేసుకుంటారని. ఏమండి, నేను ఇప్పుడైనా కానీ మా పిల్లలు వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు మాత్రమే ఇవి యూట్యూబ్లో పెట్టుకుంటానండి. ఈ కూరగాయలన్నీ తెచ్చుకొని మిగతా అప్పుడు మాత్రం ఒక కాఫీ తాగుతానండి. కాఫీ తాగేసి అట్లాగే ఉంటానండి. మధ్యాహ్నం అన్నం వండుకొని ఒక కూర చేసుకొని తింటానండి. ఏ పచ్చడో లేకపోతే పప్పులుసో సాంబారు చేసుకుంటానండి. అంతేకాని అన్ని కూరలు అన్ని కూరగాయలని అంత ఖర్చు పెట్టి వేస్ట్ చేయనండి. లిమిటెడ్గా వండుకొని లిమిటెడ్గా తింటానండి. ఎప్పుడైనా పిల్లలు వచ్చినప్పుడు మాత్రమే చికెన్లు మటన్లు అవి వండుతానండి. మామూలుగా అయితే నేను అంటే గురువారాలు, శుక్రవారం, శనివారం, సోమవారం అంటే నైట్ టైం అంటే గురువారం మామూలుగానండి. శుక్రవారం, శనివారం, సోమవారం వచ్చి మామూలుగా నైట్ టిఫిన్ తినేస్తానండి. మామూలుగా ఈ గురువారం అయితే అంటే చికెన్లు అయితే తినను, కానీ మామూలుగా అంటే గురువు అనుగ్రహాన్ని అట్లాగే ఉంటానండి. అంతవరకేను. చికెన్ అవి తీసుకోనండి. మామూలుగా సాంబారు అవి వేసుకొని తింటానండి నేను. ఏమండి, ఈ మధ్య మేము మినగల్లో బుచ్చి దగ్గర ఒక డూప్లెక్స్ హౌస్ కొన్నామండి. నేను ఒక సైట్ నా సొంతంగా ఒక సైట్ తీసుకున్నానండి. అది డూప్లెక్స్ హౌస్ వచ్చి మా కోడలకి ఈ మధ్య తీసిచ్చామండి హౌస్. ఇంకా అమ్మాయిని మెయింటైన్ చేసుకోమని చెప్పాము. ఈ మధ్యనే పాలు కూడా పొంగిచ్చామండి. తర్వాత ఇప్పుడు మూడో ఉందండి. ఒక హోమం చేయించి ఈ నెలాఖరులో ఆ ఇంటికి వెళ్ళిపోతామండి మేము. నేను ఒక సైట్ తీసుకున్నానండి. దాంట్లో సిమెంట్ రాయి అన్నీ తోలించుకున్నాను. దాంట్లో నేను ఒక ఫామ్ హౌస్ లాగా కడదాం అనుకుంటున్నానండి. చిన్నది చెట్లన్నీ వేసుకొని చూసుకుందాం అనుకుంటున్నాను. నేను మొదటి నుంచి అంతేనండి, ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి ఎప్పుడు కష్టజీవినేనండి. ఎప్పుడు కష్టపడతానే ఉండేదాన్ని అన్నిట్లోనూ. ప్రతి ఒక్కదానికి అంటే ఆయన మాత్రం ఉద్యోగానికి వెళ్ళిపోయేవాడండి. ఉదయం పోతే సాయంత్రం అంటే ఏం కూర, భోజనం చేసావా, అన్నం వండావా అని మాత్రమే అడిగేవాడండి. అవతల పిల్లల స్కూల్ పంపించుకోవడం కానీ, వాళ్ళ కాలేజీకి పంపించుకోవడం కానీ, వాళ్ళకి డ్రెస్సులు తెచ్చేయడం కానీ, వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళడం కానీ, వాళ్ళకి ఏం కావాలి అంటే నగలు కావాలా అన్నీ నేనే చూసుకునేదాన్నండి. ప్రతి ఒక్కటి భగవంతుడి దయ వల్ల నాకు యాక్టివ్ని ఇచ్చాడండి భగవంతుడు. ఈరోజు కూడా నేను అంత యాక్టివ్గానే అన్నీ చేస్తున్నానండి. ఇక్కడ మేము ఉండేది రెంటిల్లు అండి. చాలా ఏళ్ళు మేము రెంటింట్లోనే ఉన్నాము. ఎన్నో ఏళ్ళు ఉండేవండి రెంటింట్లో. 2024 ఏమో అప్పటి నుంచి మేము రెంటింట్లోనే ఉన్నామండి. దాదాపు ఒక 20 ఏళ్ళు రెంటింట్లోనే ఉండామండి. 20 ఏళ్ళు, 18 ఏళ్ళు, 19 ఏళ్ళనండి రెంటింట్లో ఉండింది మేము. తర్వాత ఇప్పుడు కొన్నామండి ఒక డూప్లెక్స్ హౌస్. ఈ మధ్య బాబుకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక డూప్లెక్స్ హౌస్ తీసుకున్నాం. ఆ ఊర్లోనే ఒక సైట్ తీసుకొని దాంట్లో చెట్లన్నీ వేసుకొని ఒక నీట్గా బాగా పూల చెట్లన్నీ వేసుకొని వాటిని చూసుకుందామని అనుకుంటున్నానండి నేను. అంటే తెలియని వాళ్ళు చాలామంది విమర్శిస్తుంటారండి. అమ్మ ఆమె నగలు వేసుకొని తిరగద్ది, ఆమె చీరలు కట్టుకొని తిరగద్ది. మీకు తెలుసా అండి నేను చీరలు కట్టుకునేది, నగలు పెట్టుకునేది అన్నీ మీకు తెలుసా? నేను బయట తిరిగేటప్పుడు మాత్రమే చీరలు కట్టుకొని, అంటే బయటికి వెళ్ళేటప్పుడు క్లాస్గా వెళ్తానండి. ఇంట్లో ఉండేటప్పుడు మాత్రం నైటీలు వేసుకొని ఉంటానండి. మామూలుగా అయితే అన్ని పనులు చేసుకుంటానండి. ఒక పని మనిషిని పెట్టుకోను, అన్నీ నేనే చేసుకుంటానండి. ఎప్పుడన్నా మాకు అక్కడ ఎక్కడన్నా పనులు కావాలంటే, ఇప్పుడైనా మా అమ్మాయి వాళ్ళు వచ్చారంటే ఒక చిమ్మిచ్చేదానికి వాటిలో పెట్టుకుంటాను. వంట మిగతా పనులన్నీ నేనే చేస్తానండి. ఏదైనా కానీ దుబారాగా చేసుకోనండి. ఏది పిల్లలు హెల్తీగా ఉంటారని వాళ్ళ కోసం ఏమన్నా చేసి పెడతానండి. తీసుకొచ్చి అన్నీ బయటికి వెళ్ళేసి ఏం కావాలో, కూరగాయలు కావాలా, ఏం కావాలో అన్నీ తెచ్చి వాళ్ళ హెల్తీ కోసం చూస్తానే తప్ప నా కోసం ఇంతవరకు ఏమీ చేసుకోలేదండి. ఏదైనా బిడ్డల కోసమే చేశానే కానీ నాకంటూ ఏది నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మాత్రం నేను నిలబెట్టుకుంటున్నానండి. నాకంటూ ఉండాలి,
నేనంటూ చేసుకోవాలి, నాకంటూ ఏదైనా ఉండాలి అని ఉద్దేశంతో ఇప్పుడు నేను ఒక సైట్ కొనుక్కొని నాకంటూ ఏం లేకపోతే ఎట్లా అని అనుకొని ఇప్పుడు నేను తీసుకున్నానండి. అంతేగాని జల్సాలకు పోయి జల్సాలు ఖర్చులు పెట్టుకొని అంత ఇది దాన్ని కాదండి. ఏది ఎక్కడ చేయాలో, ఎప్పుడు ఏది చేయాలో అని విధితో అంత సక్రంగా చేసుకుంటానండి. ఎంతవరకు మనం ఖర్చు పెట్టాలో ఇంతవరకు మనం ఖర్చు పెట్టాలి, ఇంతవరకు మనం చేసుకోవాలి, ఇంతవరకు వెనక ఆదా చేయాలి అనే ఉద్దేశంతో చేస్తానే తప్ప దుబారా ఖర్చులు, ఆయన జీతం కూడా నాకు ఇంత వస్తుంది అని నేను ఏదో అడిగింది లేదు. ఆయన డబ్బులు తీసుకొని జల్సాలు చేసి దుబారా ఖర్చు చేసింది లేదు. మా అబ్బాయికి జీతం వస్తున్న డబ్బులు తీసుకొని జల్సాలు చేసింది లేదు. ఆ అతని డబ్బులు కానీ మా అబ్బాయి డబ్బులు కానీ తీసుకొని చీరలు కట్టింది లేదండి. అవి నాకు ఒక ప్లాట్ సైట్ ఉండిందండి. దాన్ని అమ్ముకొని నేను చీట్లు వేసుకొని దాన్ని ఆదా చేసుకున్నానే తప్ప నేను ఎప్పుడు ఆయన డబ్బులు కానీ మా అబ్బాయి డబ్బులు కానీ జల్సాలు చేసుకొని దుబారా ఖర్చులు పోయి అంత జల్సా మనిషిని అయితే కాదండి. ఇదండి. నేను మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. నాకు ఈ వీడియోలన్నీ సబ్స్క్రైబర్ చేయండి, షేర్ చేయండి.